హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ అంతా లైట్ లెక్స్ గ్రీన్ వచ్చింది. బాగుంది శారీ. అండ్ వీళ్ళు మనకి దాదాపు ఎప్పటి నుంచో ఒక 5 years నుంచి వీళ్ళు బాగా రెగ్యులర్గా ఇస్తారు ఫ్రెండ్స్. అంతకుముందు వేరే చోట కుట్టించుకున్నారంట. నాది ఇంకా యూట్యూబ్ ఛానల్ అండ్ ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు థ్రెడ్స్ అవి చూశారు. మేము అక్కడ కుట్టించుకునే చోట థ్రెడ్స్కి మీ థ్రెడ్స్కి చాలా వేరియేషన్ ఉందండి. క్వాలిటీ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నారు మీరు. ప్లస్ షైనింగ్ కూడా చాలా బాగుంది మీ థ్రెడ్స్ అండ్ మీ డిజైన్స్ అని చెప్పి మనకి రెగ్యులర్గా 5 years నుంచి ఇస్తున్నారు. ఇచ్చినప్పుడల్లా ఒక 3-4 అట్లా ఇస్తారు. ఈ ట్రిప్ కూడా ఇచ్చారు. 3 sarees ఇచ్చారు. 3 sareesలో ఇది ఫస్ట్ శారీ అనమాట. ఫ్లవర్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ తెచ్చుకున్నారు, బచ్చల పండు రంగు. అండ్ 1.5 మీటర్ తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. జాయింట్ అవి పడకుండా ఉంటాయండి బ్లౌజ్కి అని చెప్పేసి. అసలు మీరే చూడండి ఎంత బాగుందో డిజైను. ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగా వచ్చింది కదా, ఒక పెయింటింగ్ లాగా ఉంది. అసలు ఈ ఫ్లవర్స్ కూడా ఇంత ఫ్లవర్స్ తీసుకొచ్చి ఒక ప్యాచ్ లాగా పెట్టారేమో అన్నంత ఫీలింగ్ ఉంది. డైరెక్ట్గా చూస్తే కింద కూడా కట్ వర్క్ వచ్చింది. ఓకేనా? అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదిగోండి, ఈ నీట్ ఫినిషింగ్ అర్థం కావడానికి ఈ పువ్వు ఉంది కదా, ఈ పువ్వుకి రెక్కలు చూసారా ఎంత చిన్న చిన్న రెక్కలో. ఆ చిన్న రెక్కకు కూడా మళ్ళీ ఒక షేప్లో ఒక షేప్గా కుట్టింది. ఆ షేప్లోనే మధ్యలో ఒక గీతగా వచ్చింది. అసలు ఎంత బాగుందంటే విడిగా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది కదా అసలు. ఇంకా ఈ శారీలో లెక్స్ గ్రీన్ అండ్ గోల్డ్ అండ్ లైట్గా సిల్వర్ ఉంది. ఈ 3 colors తీసుకున్నాను. వీళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ తెచ్చుకోబట్టి భలే అందం వచ్చింది. అసలు మీరే చూడండి ఎంత అందంగా ఉందో. అసలు శారీ పక్కన పెడితే అసలు శారీ మీద అసలు బ్లౌజే హైలైట్ అవుతుంది. చాలా బాగా వచ్చింది. అసలు పైన బుట్టీస్ కానీ ఈ సిల్వర్ కానీ ఈ లోపల కూడా చూసారా, ఇది ఒక ఎట్లా వచ్చిందో ఒక జ్యువెలరీకి వస్తుంది చూసారా, అలా వచ్చింది డిజైన్. చాలా నీట్గా వచ్చింది. 1.5 మీటర్ కాబట్టి నేను ఇంక ఇటువైపు ఒక హ్యాండ్ అటువైపు ఒక హ్యాండ్ వేసానమాట. ఎందుకంటే ఇటు మనకి వెనక జాయింట్లు కూడా చేతి కిందకి సంక చెప్పుల వైపు ఇట్లా జాయింట్లు కూడా పడకుండా ఉంటాయి. మీటర్ తెచ్చుకుంటే కుదరదు ఫ్రెండ్స్. నేను ముందుగా చెప్తున్నాను, మీటర్ తెచ్చుకొని మాకు ఇలా వేయమంటే చాలదు మీ క్లాత్. 1.5 మీటర్ కానీ లేకపోతే 1.5 మీటర్ కానీ 1.5 మీటర్ కానీ తెచ్చుకోండి. బాగుంది కదా. ఇప్పుడు చూడండి లెంత్ చూడండి ఎంత వచ్చిందో. ఇటు డాక్స్ వేసుకున్నా కూడా అసలు ఎక్కడా మీకు జాయింట్ అనేది పడదు. చాలా బాగా వచ్చింది. ఇది కొంచెం చక్కగా ఇక్కడ నెక్ వచ్చేసింది. అసలు ఎక్కడ ఫ్రంట్కి కానీ బ్యాక్కి కానీ అసలు ఎక్కడా మీకు జాయింట్ అనేది పడకుండా నీట్గా వచ్చేసింది. అసలు ఎంత బాగా నచ్చిందో నాకు ఈ డిజైన్. ఆల్రెడీ ఇది నా ఓన్ బ్లౌజ్కి వేసుకున్నాను అంతకుముందు, కానీ అసలు నా బ్లౌజ్ మీద ఇది భలే షో వచ్చింది. వీళ్ళు వచ్చినప్పుడు నా డీపీ చూసి ఇట్లాంటి బ్లౌజ్ మీదే కదండి ఇది, కొంచెం మాకు విడిగా బ్లౌజ్ ఉంటే చూపించరా అంటే నేను చూపించాను. ఇంక వెంటనే ఒకదానికి సెలెక్ట్ చేశారు. అసలు ఎంత బాగుందో నేను చెప్పే కొందికి ఇంకా చెప్పాలనిపిస్తుంది. కాకపోతే మీకు బోర్గా ఉంటుందని ఇంకా నేను తీసేసి ఇప్పుడు నెక్ అని మీకు ఫ్రంట్ చూపిస్తాను. ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది. అసలు ఎంత బాగా వచ్చిందంటే ప్రతిసారి ఇదే డైలాగ్ చెబుతావు బోర్గా ఉంది అనుకుంటారేమో, కానీ నేను ఆ డైలాగ్ అనకుండా ఉండలేకపోతున్నాను. చూస్తారా, చాలా బాగా వచ్చింది కదా. వీళ్ళు మొత్తం 3 sarees ఇచ్చారని చెప్పా కదా. 3 sareesకి కూడా డోరీస్ వేయమన్నారు. సర్లేండి, వేసిన మోడల్ వేయకుండా 3 sareesకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోరీస్ వేస్తానని చెప్పాను. ఈ బుట్టీస్ కూడా అబ్జర్వ్ చేశారా, ఈ సేమ్ తీసుకొని ఇక్కడ వేసానన్నమాట. ఓకేనా? అటు ఇటు గ్రీన్ రానిచ్చి మధ్యలో గోల్డ్ రానిచ్చాను. మనం ఇంకా ఇట్లాగా కొందన్స్ అంటించాలి. ఇక్కడ మళ్ళీ మిడిల్ పార్ట్లో, మళ్ళీ ఇక్కడ మళ్ళీ మిడిల్ పార్ట్లో అంటిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు విడిగా అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్. డిజైన్ మాత్రం అసలు నీట్ ఫినిషింగ్. అసలు ఎక్కడ ఒక వంక పెట్టడానికి కూడా లేకుండా చక్కగా ఉంది వర్క్ మాత్రం. ఇది ఫ్రంట్ కూడా ఎంత నిండుగా ఉందో చూడండి. చాలా బాగా వచ్చింది కదా, ఎంత బాగుందో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ, సెకండ్ బ్లౌజ్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇది సెకండ్ శారీ, నిమ్మపండు రంగు శారీ అనమాట. బార్డర్ కూడా మొత్తం ఇలానే వచ్చింది. దీనికి కూడా వీళ్ళు కాంట్రాస్ట్ పింక్ కలర్ తెచ్చుకున్నారు. ఇదిగోండి పింక్ కలర్ తెచ్చుకున్నారు.
కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ వారం రోజుల్లోనే బాగా వేశాను ఈ డిజైను, చాలా బాగుంది, చూస్తారా? ఓకే ఫ్రెండ్స్, రివీల్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు ఈ డిజైన్ వేరే బ్లౌజ్ మీద చూశారు, బట్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఒక్కసారి ఎట్లా ఉందో. భలే వచ్చింది కదా, అసలు విడిగా చూస్తే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు వీళ్ళు చక్కగా మంచి నిమ్మపండు రంగుకి మంచి రాణి కలర్ తెచ్చుకున్నారు, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. ఎంత బాగుందో కలర్ కాంబినేషను, అంతకంటే ఎక్కువగా ఈ డిజైన్ బాగుంది. ఇది మీకు కొంచెం గ్రీనిష్గా కనబడుతుంది కానీ మీకు వీడియోలో అలా కనబడుతుంది కానీ ఇది గోల్డ్ ఫ్రెండ్స్. గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వేశాను. ఇంకా శారీలో 2 కలర్సే కాబట్టి ఈ 2 కలర్స్ కాంబినేషన్లో వేశాను. విడిగా చూస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది అసలు. పైన బుట్టీస్ కూడా చూసారా, ఎల్లో బుట్టీస్ రానిచ్చాను. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో, అసలు చిన్న చిన్న అవుట్లైన్లు కూడా ఎంత క్లారిటీగా వచ్చాయో, చాలా బాగుంది. దీనికి కూడా వీళ్ళు ఈ 3 శారీస్కి వీళ్ళు 1.5 మీటర్ బ్లౌజ్ తెచ్చుకున్నారు, బ్లౌజ్ పీస్. అందుకని నేను ఇటొక హ్యాండ్ వేసాను అనమాట. ఇప్పుడు చూడండి శారీ మధ్యలో పెడతాను, అసలు చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. హ్యాండే ఇంత బాగుంటే ఇంకా నెక్ ఎంత బాగుంటుందో చూడండి. ఇంకా నెక్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయింది, చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. సేమ్ ఇదే డిజైన్ మళ్ళీ నాకు ఇంకో 2 ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్. బాగా వస్తుంది ఈ మధ్య, ఇది బాగా మగ్గం లుక్ వస్తుంది, హ్యాండ్స్ కూడా బాగా నచ్చుతుంది అందరికీ. ఈ బ్యాక్ నెక్ కూడా వెరైటీగా బాగుంది అంటున్నారు. వీళ్ళు ఈ 3 బ్లౌజులకి ఇలాగా వేయమన్నారు, లట్కన్స్ వేయమన్నారు. బాగుంది కదా, వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది. ఇటు షోల్డర్ మీద బుటీస్ వస్తాయి, ఇటు షోల్డర్ మీద బుటీస్ వస్తాయి, ఇలా వస్తుంది బార్డర్. మళ్ళీ వీప్ అంతా కూడా బుటీస్. ఇంకా మనం కింద కుందన్స్ ఇట్లాగా అంటించాలి మిడిల్ పార్ట్లో, అండ్ బుటీ కింద సిల్వర్ కుందన్స్ అంటిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ లైట్గా కూడా సిల్వర్ కనపడినట్టుంది. ఇంకా సిల్వర్ కుందన్స్తో హైలైట్ చేస్తాను. అండ్ ఈ శారీకి వీళ్ళు కింద స్కాలప్ అడిగారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మధ్య స్కాలప్ చేస్తున్నా కదా, స్కాలప్ అడిగారు. ఏ కలర్ చేస్తానంటే ఈ పింక్ కలర్తో స్కాలప్ చేస్తాను, ఎందుకంటే ఇది సెట్గా కాంట్రాస్ట్ తీసుకున్నారు కాబట్టి మన శారీ మీద మళ్ళీ బ్లౌజ్ కలర్ రావాలి. అండ్ పళ్ళుకి కూడా ఇప్పుడు ఇంత పూలు వేస్తున్నా కదా, ఆ పూలు కూడా అడిగారు పళ్ళుకి. అది కూడా నేను రాణి కలరు సెలెక్ట్ చేశాను అనమాట. అంత కాంట్రాస్ట్ శారీ మీద వచ్చిన బ్లౌజు, శారీ కలర్ బ్లౌజ్కి, బ్లౌజ్ కలర్ శారీకి అనమాట. చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే మనం థర్డ్ డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా చెక్స్. అంతకుముందు వీళ్ళు కట్టుకున్నారంట, కాకపోతే డిజైన్ వాళ్ళకి బాగా నచ్చి నెట్ క్లాత్ డిజైన్ వేయించుకుందాం అనుకుంటున్నారు. వీళ్ళు ఒక 4 శారీస్ తీసుకొచ్చారు నా దగ్గర. ఇంకా డిజైన్స్ చూసి మళ్ళీ ఆ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఇంకో 5th శారీ ఇచ్చారు. ఆ 5th శారీకి నెట్ క్లాత్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కట్ వర్క్ పెట్టాను. అండ్ ఎల్లో కలరు అండ్ పింక్ ఏమో బ్యాక్గ్రౌండ్ పింక్ వచ్చింది కాబట్టి గ్రీన్, ఈ 2 కాంబినేషన్లో నెట్ క్లాత్ యూజ్ చేశాను. ఇంకా బార్డర్లో కూడా బ్లాక్ రానిచ్చాను, బుటీస్కి బ్లాక్ రానిచ్చాను. శారీలో బ్లాక్ ఉంది కాబట్టి బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదొక హ్యాండ్, అదొక హ్యాండ్. మీకు చక్కగా నెక్ కట్ వర్క్ వచ్చింది. గోల్డ్, గ్రీను, ఎల్లో అండ్ బ్లాక్, ఈ 4 కలర్స్ యూజ్ చేశాను బార్డర్కి. ఇది నా ఓన్ బ్లౌజు. అది చూసి వాళ్ళు సేమ్ మాకు కూడా ఇలా కావాలండి అన్నారు. బాగుంది కదా. ఇప్పుడు మనము నెక్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా. ఇంకా మనం కుందన్స్ పెడితే ఇంకా ఈ మిడిల్లో, ఈ ఫ్లవర్ మిడిల్లో, ఇక్కడ ఈ కర్వ్లో అలా పెడితే అసలు ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సిల్వర్ కుందన్స్ పెడతాను, బాగుంటుంది. ఇదిగోండి ఇవి డోరీస్. వాళ్ళు 3 శారీస్కి వేయమన్నారు కదా, పెట్టిన మోడల్ పెట్టకుండా 3 శారీస్కి అదర్ టైప్స్ ఆఫ్ మోడల్స్ పెట్టాను. ఇది ఇంకా నెట్ క్లాత్ 2 ఫ్లవర్సే వస్తాయి బ్యాక్కి. ఇంక అందుకని నేను ఎల్లో ఎక్కువ రానిచ్చాను. ఎల్లో మెయిన్ ఎల్లో కాబట్టి ఎల్లో ఫ్లవర్ పెద్దది రానిచ్చాను, చిన్నదేమో ఇంకా గ్రీన్ రానిచ్చాను. మీకు ఇది బ్లాక్ లాగా ఉంది కానీ ఇది గ్రీన్ అనమాట. ఇది మాత్రం ఇది ఇంకా బ్లాక్, ఈ అవుట్లైన్ బ్లాక్, ఇంకా ఈ గోల్డ్, గ్రీను, ఎల్లో, బ్లాక్
ఫ్రంట్ కూడా చూడండి ఎంత నైస్గా ఉందో. చక్కగా కట్ వర్క్ ఇష్టపడేవాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాం.